దిగు. మీ దొంగ దోవ ఇదన్నమాట. అబ్బే కాదండి, ఒక్కసారి ఇలా దిగి చూస్తే ఎలా ఉంటుందా అని ట్రై చేస్తున్నాను అన్నమాట. ఓడలో ఉద్యోగాన్ని ప్రయత్నం చేస్తున్నా కదా. ఓడలు ఈ మోకానికి హోటల్లోనే ఉద్యోగం ఇవ్వరు, ఓడలు ఒకటి. అది ఏమిటిది, ఇవాళ పౌర్ణమే? కాదు, అమావాస్య. పౌర్ణం అని చెప్పి కొత్త నాటకం ఆడి తప్పించుకుందామనే. అబ్బే, సుందరి గారి మొహం పోరిపోతుంటేను. ఇలా కూర్చోండి అత్తయ్య గారు. ఎందుకులే నాయన, మీ బాకీ విషయం తేల్చేస్తున్నా. ఇలా రండి. ఏం బాకీయో ఏమో. కూర్చోండి. అసలు మన భారతదేశానికి తల మీద మంచుకొండ ఉండడంతో ఇక్కడ ప్రజలు కాస్త కోస్త రంగు తేల్తారు కానీ అత్తయ్య గారు, నలుపు ఎంత అందమని. కృష్ణుడు నల్లగా ఉండడు. ఏమిటో ఈ ఎండలో కూర్చోవద్దే అంటే కూర్చుంటుంది. చిన్నప్పుడు నాయన పచ్చగా వెలిచిపోతూ ఉండేది. ఏం మెరుపోలేండి, అదేమన్నా శాశ్వతమా? గాంధీ గారి తర్వాత గాంధీ గారు అంతటి వాడు లోతుడికి నల్లగా ఉండడు, ఆఫ్రికన్ నల్లగా ఉండరా, చింపాంజీలా నల్లగా ఉండదా? మరే ఉన్నమాట అన్నావు. నీ నోట్లో కిలో పంచదార కుక్కాలి. మన సుందర్ గారి ఫోటో తీయించండి. ది బార్బేరియన్స్ అని, ది అగ్రియస్ట్ అని అమెరికాలో 2 పోటీలు జరుగుతాయి. మన సుందర్ గారి ఫోటో పెట్టి పంపించామంటే అక్కడ జడ్జీలు జడుసుకు చస్తారు, ప్రైజ్ తీరుతారు. బాబు అది ఎప్పుడో కాస్త కనుక్కో. పదండి, డాల్ఫిన్కి వెళదామా, అలా పార్కోట్లకి వెళదామా? అవి దూరం కదా, ట్రాఫిక్ ఎక్కువ ఉందని నేను కార్ తేలేదు. పర్వాలేదు రండి, ఇక్కడ మా బాబాయ్ హోటల్ ఉంది, అక్కడ పార్టీ చేసుకుందాం. బాబాయ్ అంటే మీరు లాస్ట్ టైం చెప్పారు. అబ్బే, ఇతను ఇంకో బాబాయ్ లేండి. మా బాబాయ్ కూడా నిజంగా మా బాబాయ్ కాదండి. రండి, ఇదే మా బాబాయ్ హోటల్. అలా కూర్చోండి. బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఆడపిల్ల ముందు నా పరువు నిల్లు బాబాయ్. 2 కప్పులు టీ కావాలి. డబ్బులు నిజంగా నేను ఇప్పించేస్తా బాబాయ్. స్ట్రాంగ్ గా ఫస్ట్ క్లాస్ గా ఉండాలి. ప్లీజ్ బాబాయ్. బాబాయ్, లేడీస్ ముందు నా నవ్వులు పనులు చేయకు బాబాయ్. మా చేత శభాష్ అనిపించుకోవాలి. ప్లీజ్ బాబాయ్, ప్లీజ్ బాబాయ్. సరే, అంత బతిమలాడుతున్నా కదా, ఆ అమ్మాయికి టీ ఇస్తా. ఫోన్లో ఏదన్నా పట్టరా, గుడ్లో మెల్ల. జనరల్ గా నేను దగ్గరే తాగుతుంటానండి, దగ్గర కదా, బీచ్ అది అట్మాస్ఫియర్ చాలా బాగుంటుందని. పైపెచ్చు ఏదో పూర్ ఫెలో మన వల్ల 4 డబ్బులు సంపాదించుకుంటాడు కదా. మనం తీసుకున్న 4 రూపాయల తర్వాత ఎదుగుగానే పోయి పర్వాలేదు. ఇస్తా బాబు, 4 ఇస్తా. తీసుకోండి. మీరు తీసుకోండి, నేను అది తీసుకుంటాను. అదెందుకండి, ఈ గ్లాస్ చూడండి ఎంత బాగుందో, బుజ్జిముండ. తీసుకోండి. టీ తాగుతాం గానీ గ్లాస్ తినం కదా, తీసుకోండి. చూడండి, మీ దగ్గర 100 రూపీస్ చేంజ్ ఉందా? నా దగ్గర చిల్లర లేదు. నా దగ్గర ఉంది బాబు, నోట్ ఇవ్వండి. ఊరుకో బాబాయ్, పెద్ద పడాయి నువ్వు. మా బాబాయ్ చాలా తమాషా మనిషిలండి. నీ దగ్గర అంత ఎందుకుంటుంది? తీరా చిల్లర సరిపోకపోతే ఇవ్వలేకపోయానే అని బాధపడతావు. ఎంత ఇవ్వాలి? అదే, ₹1/2, జస్ట్ ½ రూపీ, ₹1/2. ఇదిగో బాబాయ్, జాగ్రత్త, వ్యాపారం సరిగ్గా చేసుకోబోయి పైకి వస్తావు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. మీరు వైద్యుడా? అవునండి, భూత వైద్యుడిని. అప్పిచ్చువాడు వైద్యుడు అన్న సుమతి శతకారు ఎంత గొప్పవాడండి. ఇంతకీ మీరు? దేశభక్తి వీరభద్రాన్ని. ఓహో. ఒక భారత పౌరుడిగా దేశభక్తి కలిగి ఉండడం తప్పంటారా? అబ్బే, తప్పెలా అవుతుందండి? అన్నారా? అయితే దొరికిపోయారన్నమాట.